మంది దేవుడు కోరుకుంటుంది ఏంటంటే శిష్యులను కోరుకుంటూ ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడు? శిష్యులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇవాళ మెసేజ్ ఏంటంటే దేవునికి శిష్యులుగా ఎలాగ ఉండాలి. ఏంటి? దేవునికి శిష్యులుగా ఎలాగ ఉండాలి అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఆయన శిష్యులుగా ఉండడానికి పిలిచాడు మనలను. ఆయన అంటూ ఉన్నాడు, ఒక మాట అన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, శిష్యులుగా చేయుడి అని అన్నాడు. ఆ శిష్యులుగా చేయుడి అన్న మాటను పట్టుకొని ఆనాడు 12 మంది శిష్యులు కలిసి 12 మంది శిష్యులు దేశమంతా ప్రపంచమంతా చెదిరిపోయి